రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి మాజీ ఆర్టీఓ రిటైర్డ్ సౌరభ్ కుమార్ తెర మీదకి వచ్చినటువంటి సంఘటన కనిపిస్తోంది. గతంలో మనం చూసాం వాళ్ళ ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయి, ఐటీ రైడ్స్ జరిగాయి. ఆ టైంలో డబ్బుల కట్టలు వాళ్ళ ఇంట్లో మనం ఎన్నో కట్టలు చూసాము. ఆ టైంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది రైట్ నో సోషల్ మీడియాలో. ప్రస్తుతం సౌరభ్ వీడియో వైరల్ అవుతోంది. సౌరభ్ ఆస్తులు 1000 కోట్ల పై మాటే అని చెప్తున్నారు. ఇంట్లో ఎటు చూసినా డబ్బుల కట్టలు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కిలోల కొద్ది బంగారం, వెండి బిస్కెట్లు, ఎక్కడ చూసినా డబ్బుల కట్టలు. ఎక్కడి నుంచి సంపాదించారో తెలియదు, కానీ ఒక ఆర్టీఓ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఇంట్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం అందరినీ అవాక్కయ్యేలాగా గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దుబాయ్లో విల్లా, గ్వాలియర్, భోపాల్లో లగ్జరీ ఇల్లు. 2024లో ఐటీ దాడుల్లో కూడా 25 కిలోల బంగారం పట్టుబడింది. అండ్ రైట్ నౌ చూసుకుంటే ఎన్నో కోట్ల నగదు కనిపిస్తోంది. 10 కోట్ల నగదు, 234 కిలోల వెండి కూడా 2024లో సీజ్ చేశారు. సౌరభ్ శర్మపై ఐటీ ఈడీ కేసులు నమోదైనటువంటి ఐటీ ఈడీలు దాడులు జరుగుతున్నటువంటి టైంలో 2025లో జనవరి 28న చూసుకుంటే కూడా సౌరభ్ శర్మను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి సౌరభ్ శర్మ అసలు ఆయన ఆస్తులకు సంబంధించి కూడా ఒకవైపు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఆర్టీఓ కానిస్టేబుల్గా పనిచేసినటువంటి సౌరభ్ శర్మ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు కనిపిస్తున్నాయి, ఇంత కొన్ని కిలోలకి బంగారం ఎందుకు లభ్యమవుతోంది, కొన్ని కిలోల వెండి ఎందుకు కనిపిస్తోంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నార్థకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి మరణంతో 2015లో ఉద్యోగంలో చేరినటువంటి సౌరభ్, అంటే 2015 నుంచి 25 మధ్యలో ఇంత ఆస్తులు జప్తు చేసుకున్నాడు, ఇంత ఆస్తులను పోగు చేసుకున్నాడా? దుబాయ్లో లగ్జరీ ఇల్లు, ఫారెన్లలో మంచి లగ్జరీ విల్లాస్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టైంలో కూడా కంటిన్యూస్గా ఎప్పుడు ఐటీ రైడ్స్ జరిగినా కూడా ఖచ్చితంగా డబ్బుల కట్టలు, ఇల్లు నిండా డబ్బుల కట్టలు కనిపిస్తూ ఉంటాయి. తండ్రి మరణంతో ఇలా ఉద్యోగంలో చేరినటువంటి సౌరభ్ శర్మకు ఇంత ఆస్తులు ఎక్కడివి? 2023లో సౌరభ్ శర్మ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే లైసెన్సులు, వెహికల్ రిజిస్ట్రేషన్స్లు కూడా, రోడ్డు ట్యాక్సీలో భారీగా అక్రమ ఆస్తులు సంపాదించారు అని ఒక ఆరోపణలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఒక 10 సంవత్సరాలలో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు ఐటీ రైడ్ జరిగినా కూడా కొన్ని కట్టలలో, ఇళ్లలో మొత్తం కట్టెలతో ఇల్లు కట్టాడా అనేట్లాగా కట్టెలు కనిపిస్తూ ఉన్నాయి. భారీగా నగదు, బంగారం, వెండి, రకరకాల విల్లాస్, లగ్జరీ లైఫ్, ఇదంతా కూడా సౌరభ్ పోగు చేసుకున్నటువంటి ఆస్తి. అంటే ఇంతగా ఎంత సంపాదించాడు? ఇంత అక్రమ ఆస్తులు సంపాదించాడా? ఇంత వెహికల్స్ మీద లైసెన్స్లకు సంబంధించి ఇన్ని పోగు చేసుకున్నాడు అంటే ఎంత కంటిన్యూస్గా అక్రమాలు చేస్తూ, ఎంత అక్రమంగా సంపాదిస్తున్నటువంటి సొమ్మును ఇంతలాగా పోగు చేసుకున్నాడా అని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎలా సాధ్యమైంది అని చెప్పి కూడా క్వశ్చన్స్ రేస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సౌరభ్ శర్మకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ సంచలనంగా మారింది, వైరల్ అవుతున్నాయి. 1000 కోట్ల ఆస్తులు, అంటే నార్మల్గా ఒక పెద్ద $1 బిలియన్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇంత ఆస్తులు పోగు చేసుకొని ఉంటారు. అంటే 1000 కోట్లకు పైగా ఆస్తులు జమ చేశారు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది సౌరభ్ శర్మకు సంబంధించి. ఇప్పటివరకు ఎన్ని ఆస్తులు ఉండొచ్చు ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, సౌరభ్ శర్మకు సంబంధించి చూస్తే 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అసలు ఇంత పెద్ద మొత్తం సౌరభ్ శర్మ ఒక గత 10 ఏళ్ల సర్వీస్లోనే ఎలా సంపాదించగలరు? ఆయనకి ఏమైనా ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయా? ఏంటి పరిస్థితి ప్రస్తుతం? డీటెయిల్స్ చెప్పండి. మారాడు. అయితే సోషల్ మీడియాలో సౌరభ్ శర్మకు సంబంధించిన ఆస్తుల విలువ, అతనిపై ఇటు దర్యాప్తు సంస్థలు చెప్తున్న దాన్ని బట్టి అంతా కూడా సౌరభ్ శర్మకు సంబంధించి వైరల్ గా మారింది. అంటే సౌరభ్ ఆస్తులు 1000 కోట్ల పై మాటే అనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. అంటే ఒక ఆర్టీఓ చెప్పులు 1000 కోట్లు ఏ విధంగా పెంచాడు అనే కోణంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తం గతంలో ఐటీ రైడ్ చేశారు. 25లో కూడా సౌరభ్ శర్మను అదుపులో తీసుకున్నారు పోలీసులు. అయితే ఇంట్లో ఎక్కడ చూసినా కూడా డబ్బులు కట్టలే దర్శనమిస్తూ ఉన్నాయి. అంటే ఇంటిని డబ్బుల నోట్ల కట్టలతో కట్టారా, దేంతో కట్టారా అనేది కూడా తెలుసుకోలేని విధంగా కూడా, అంటే విస్తుపోయే విషయాలు అక్కడ చూసి అక్కడ దాడులకు వెళ్ళిన ప్రభుత్వ అధికారులకు అయితే
చెప్తోంది. అంటే తెలుస్తోంది కిలోల కొద్ది బంగారం, వెండి బిస్కెట్లు, దుబాయ్ లో విల్లా, గ్వాలియర్ లో, భోపాల్ లో లగ్జరీ కార్లు, ఇవన్నీ ఎలా సాధ్యమయ్యేది కూడా ప్రధానంగా అందరు కూడా నివ్వెరపోతున్నారు. 2024లో ఐటీ దాడిలో కూడా 25 కిలోల బంగారం, ఒక సాధారణ ఆర్టీఓ కానిస్టేబుల్ 25 కిలోల బంగారాన్ని ఏ విధంగా సంపాదించాడు. 10 కోట్ల నగదు, 234 కిలోల వెండి గతంలోనే 2024లోనే సీజ్ చేశాడు. అంటే సౌరభ్ శర్మపై ఐటీ ఈడీ కేసులు కూడా నమోదు చేశారు. ఇక 2025 జనవరి 28న సౌరభ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌరవ్ శర్మ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే సౌరవ్ శర్మ ఆస్తులపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. సౌరవ్ శర్మ ఒక ఆర్టీఓ కానిస్టేబుల్ గా పనిచేశారు. అంటే తండ్రి మరణంతో 2015లో సౌరవ్ శర్మ ఉద్యోగంలో చేరారు. 2023లో సౌరవ్ శర్మ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలోనే, అంటే 10 సంవత్సరాల లోపే, 2015 ప్లస్ 2023 ఈ 10 సంవత్సరాల కాలంలోనే ఎంత పెద్ద మొత్తంలో సంపాదించగలరు అనే కోణంలో కూడా ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతుంది. లైసెన్స్లు, వెహికల్ రిజిస్ట్రేషన్లు, రోడ్ ట్యాక్స్ లో భారీగా అక్రమ ఆస్తులు సంపాదించాడు అనేది ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే అతని ఉద్యోగానికి సంబంధించి జీతం ఎంత ఉంటుంది, అతనికి ఎంత సంపాదించగలడు, కానీ ఎంత 1000 కోట్ల వరకు కూడా ఏ విధంగా సంపాదించాడు, లగ్జరీ కార్లు, ఇతర దేశాల్లో విల్లాలు ఏ విధంగా ఆయనకు వచ్చాయనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగానే అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తూ ఉన్నారు. ప్రజెంట్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి సౌరభ్ శర్మ కంటిన్యూస్గా తవ్వుతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. గతంలో కూడా లాస్ట్ ఇయర్ మనం చూసాము జనవరిలో ఎన్ని ఐటీ రైడ్స్ జరిగినటువంటి నేపథ్యంలో ఎక్కడ చూసినా మనీ కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా ఇంత సొమ్ము ఎక్కడి నుంచి సంపాదించాడు అనే ఆశ్చర్యపోయినటువంటి సిచ్యువేషన్స్ కనిపి ఎన్నో రకాలుగా ఐటీ రైడ్ చేశాం, కానీ ఇంత దారుణంగా మేము డబ్బులు, బంగారం, నగదు ఎక్కడ చూసినా దొరకడం అనేది ఒకవైపు మాకే ఆశ్చర్యాన్ని గురిచేస్తుందని చెప్పి కొంతమంది ఆఫీసర్స్ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే సౌరభ్ ఆస్తులు కంటిన్యూస్గా 1000 crores పైనే ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా డబ్బుల కట్టెలతో ఉంటున్నారు. సౌరభ్ శర్మ ఒక ఆర్టీఓ, ఒక అధికారిగా ఉండి ఎంత సంపాదించడం అనేది నిజంగా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఎంతోమంది లైసెన్స్ల కోసం కావచ్చు, వెహికల్స్ని పట్టుబట్టుకోవడం కావచ్చు, ట్రాఫిక్ నియంత్రణను ఉల్లంఘించడం కావచ్చు, చిన్న చిన్న వాటికి కూడా వసూలు చేసి ఉండొచ్చు, అక్రమంగా ఎన్నో సంపాదించి ఉండొచ్చు అని చాలామంది చెప్తూ ఉన్నారు. సౌరభ్ శర్మకి సంబంధించి ఒకవైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం సంచలనంగా మారుతోంది, హాట్ టాపిక్గా ఉంది అని అంటే సౌరభ్ శర్మకి సంబంధించి ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా జప్తు చేశాడు అని చెప్పి మరోవైపు క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మరి చట్టపరంగా ఏ శిక్షను ఎదుర్కోబోతున్నాడు, చట్టపరంగా సౌరభ్ శర్మకు సంబంధించి ఎలాంటి శిక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి, ఎంత పెద్ద మొత్తంలో సంపాదించాడు అంటే ఒక నార్మల్గా ఎంప్లాయీకి ఒక 50-60 వేల నుంచి వసూలు చేసుకునే ఎంప్లాయీకి ఇంత పెద్ద మొత్తంలో ఎలా సంపాదించగలడు, ఏ రకంగా జప్తు చేశారు అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇవాళ ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు దుబాయ్లో కూడా కొన్ని లగ్జరీ విల్లాస్ ఉన్నాయి, కొన్ని ఫారెన్లో కూడా భవనాలు కట్టుకున్నారు అని చెప్తున్నారు. అంటే 1000 crores మించిపోయి ఆయన ఆస్తి ఉండొచ్చు అని చెప్పి ఒకవైపు అంచనా వేస్తూ ఉన్నారు. మరోవైపు మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రస్తుతం సౌరభ్ శర్మకి కఠిన శిక్ష అయితే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.